హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో డిఎస్సి గురించి అలాగే టెట్ రిజల్ట్స్ గురించి వచ్చినటువంటి న్యూస్ చూద్దాం. డిఎస్సి వాయిదా అని ఇచ్చారు. అదేంటంటే డిఎస్సి వాయిదా అని కాదు, వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇచ్చారు. దాని గురించి చూద్దాం. ఎందుకు అలా అన్నారు? ఆర్థిక శాఖ క్లియరెన్స్ రాని ఫలితం, కొలిక్కి రాని కన్వర్షన్ ప్రతిపాదన, 6వ తేదీన ప్రకటన లేనట్టే, అతి త్వరలోనే ప్రకటన గంట అయితే అతి త్వరలోనే అంటున్నాడు, 6వ తేదీ రాకపోవచ్చు అనే ఉద్దేశం. అలాగే టెట్ గురించి వస్తే టెట్లో 57.48% ఉత్తీర్ణత. ఎక్కువ టాపర్లలో మహిళలే ఉన్నారు. 20% మందికి 90కి పైగా మార్కులు అనేటివి వచ్చాయి. మనం చూద్దాం డిఎస్సి గురించి ఫస్ట్ ఏమి ఇచ్చాడో. డిఎస్సి నోటిఫికేషన్ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 6న 10,351 టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు. అయితే ఆయా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు గాను పాఠశాల విద్యాశాఖ నుంచి పంపిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ నుంచి ఇప్పటివరకు క్లియరెన్స్ రాకపోవడంతో నోటిఫికేషన్ ఆలస్యం అనివార్యంగా ఒకసారి నెక్స్ట్ పేజ్కి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇది నెక్స్ట్ పేజ్లో ఇచ్చింది. అనివార్యంగా మారింది. డిఎస్సి నోటిఫికేషన్లో ఇవ్వదలసిన ఖాళీ పోస్టుల్లో వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 3,290 టీచర్ పోస్టులను కన్వర్షన్ చేయాలంటూ పంపిన ప్రతిపాదనలు కూడా ఓ కొలిక్కి రాలేదని సమాచారం. వీటిలో స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, హెచ్జిటి పోస్టులు ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాలేదని తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో మొత్తం 1,447 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలినా అంతర్గత బదిలీల కసరత్తు జరుగుతుండడంతో రోస్టర్ మారుతుందని సమాచారం. మున్సిపల్, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల ఖాళీలకు ఇంతవరకు అనుమతి రాలేదు. ఇదిలా ఉంటే డిఎస్సి నిర్వహణ బాధ్యతల్ని ఏపీపీఎస్సికి అప్పగిస్తే ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఈ నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క కారణాల చేత డిఎస్సి నోటిఫికేషన్ అనేది మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని మనకు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు. అలాగే మనం టెట్ గురించి చూద్దాం ఏమి ఇచ్చాడో. టెట్లో 57.48% ఉత్తీర్ణత. టాపర్లలో మహిళలే అత్యధికం. 25% మందికి 90కి పైగా మార్కులు. త్వరలో డిఎస్సి ప్రకటన మంత్రి గంట. విశాఖపట్నం ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2018 ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,573 మంది అంటే 93.11% హాజరయ్యారు. వీరిలో 2,13,042 మంది అంటే 57.48% ఉత్తీర్ణత సాధించారు. టెట్ ప్రారంభించిన తర్వాత 2012లో 37%, 2017 డిసెంబర్లో 46.85% అర్హత సాధించారు. ఈ పర్యాయం గతం కంటే 10.43% ఎక్కువ మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా చూస్తే 25% మందికి 90కు పైగా మార్కులు వచ్చాయి. పేపర్లు, సబ్జెక్టుల వారీగా ఫలితాలను పరిశీలిస్తే టాపర్లలో అత్యధికులు మహిళలే కావడం విశేషం. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ త్వరలోనే డిఎస్సి ప్రకటన విడుదల చేసి 10,351 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు హైబ్రిడ్ మాన్యూటీ పథకం కింద 4,483 కోట్లతో టెండర్లు ఆహ్వానించి బిడ్లు ఖరారు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, ఏయువిసి ఆచార్య జి నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు, టెట్ కన్వీనర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఒకసారి మనం పేపర్ 1లో లాంగ్వేజెస్ వారీగా ఉత్తీర్ణత ఎలా ఉందో చూద్దాం.
తెలుగు 1,56,518 మంది హాజరైతే 1,09,459 మంది అర్హత సాధించారు. అంటే 69.93% అనేది అర్హత సాధించారు. దాంట్లో అత్యధిక మార్కులు 146. ఉర్దూ చూసుకుంటే 3,105 మంది హాజరైతే 1,543 మంది అర్హత సాధించారు. 49.69% అర్హత. అత్యధిక మార్కులు 141. కన్నడ చూసుకుంటే 489 మంది హాజరయ్యారు. వాటిలో 196 మంది అర్హత సాధించారు. అంటే 40.08% అర్హత. అత్యధిక మార్కులు 112. ఒరియాలో 389 మంది హాజరైతే 190 మంది అర్హత సాధించారు. అర్హత శాతం 48.84. అత్యధిక మార్కులు 119. తమిళంలో 208 మంది హాజరైతే 119 మంది అర్హత సాధించారు. 57.21% అర్హత సాధించినట్టు. అత్యధిక మార్కులు 117. హిందీలో 87 మంది హాజరయ్యారు. 20 మంది మాత్రమే అర్హత సాధించారు. అంటే 22.99% అర్హత సాధించారు. అత్యధిక మార్కులు 113 వచ్చాయి దీంట్లో. నెక్స్ట్ పేపర్లు సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత చూస్తే పేపర్ 1లో హాజరైన అభ్యర్థులు 1,60,796 మంది. ఉత్తీర్ణత అయినది 1,11,527 మంది. అర్హత శాతం 69.36. పేపర్ ఏ సోషల్ చూస్తే హాజరైన అభ్యర్థులు 62,466. ఉత్తీర్ణులైనది 28,172. అర్హత పర్సంటేజ్ 45.10. పేపర్ 2 ఏ గణితం సైన్స్లో 70,453 మంది హాజరైతే 29,823 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే 42.33% అర్హత. పేపర్ 2 ఏలో లాంగ్వేజెస్ 61,462 మంది హాజరైతే 35,197 మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత పర్సంటేజ్ 57.27. పేపర్ 2 బి ఫిజికల్ ఎడ్యుకేషన్ చూస్తే 15,396 మంది హాజరైతే 8,323 మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత శాతం 54.06. అలాగే టాపర్ల వివరాలు చూస్తే పేపర్ వైజ్ పేపర్ 1 వేమన కుసుమ కృష్ణా జిల్లా నుంచి 146 మార్కులు సాధించారు. పేపర్ 2 ఏ సోషల్లో ఏ విష్ణుప్రియ ప్రకాశం జిల్లా 136 మార్కులు. పేపర్ 2 ఏ గణితం సైన్స్ ఈ విజయలక్ష్మి విజయనగరం జిల్లా 135 మార్కులు హయ్యెస్ట్. పేపర్ 2 ఏ గణితం సైన్స్ పి బేబీ శాలిని పశ్చిమ గోదావరి ఈమె కూడా సేమ్ 135 మార్కులు వచ్చాయి. పేపర్ 2 ఏ తెలుగు సి లావణ్య నెల్లూరు జిల్లా 134 మార్కులు. పేపర్ 2 ఏ హిందీ ఏ గౌసియా కడప జిల్లా 142 మార్కులు. పేపర్ 2 ఏ ఇంగ్లీష్ ఎం ప్రభాకర బాబు గుంటూరు 138 మార్కులు. పేపర్ 2 బి ఫిజికల్ ఎడ్యుకేషన్ షేక్ షంషుద్దీన్ కృష్ణా జిల్లా 135 మార్కులు. పేపర్ 2 బి ఫిజికల్ ఎడ్యుకేషన్ పి వేణుగోపాల్ చిత్తూరు 135 మార్కులు. అంటే వీళ్ళు కూడా సేమ్ 135 మార్కులు వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్. అది డిఎస్సి గురించి అలాగే టెట్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. మీరు అన్లైక్ చేయాలనుకున్న అన్లైక్ చేయొచ్చు. అన్లైక్ చేసే ముందు దానికి రీజన్ ఏంటో కామెంట్లో పెడితే నేను కూడా కొద్దిగా చేంజ్ చేసుకోనికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఇంకా కొన్ని వీడియోస్ మీకు యూజ్ అయ్యేటి చేయాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.